వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాల వారిని ఎస్సీ వర్గానికి చెందిన వారిగా గుర్తించడం సాధ్యం కాదని ఆ నిబంధన స్పష్టం చేస్తోందని తెలిపింది. సుసాయ్, కేపీ మను, సి సెల్వరాజ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ మతాంతీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రిజర్వేషన్ భావనకే విరుద్ధమని పేర్కొంది. కులపరమైన వివక్ష క్రైస్తవంతో పాటు ఇతర మతాల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదాను పేర్కొంటూ హిందూ, బౌద్ధ, సిక్కుయేతర మతాలను పాటిస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారు ఎస్సీ గుర్తింపును వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మహారాజ్గంజ్ జిల్లాకు చెందిన జితేంద్ర సహాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాంతీకరణను ప్రోత్సహిస్తున్నారంటూ తన మీద తప్పుడు అభియోగాలు నమోదయ్యాయని, వాటిని కొట్టివేయాలని కోరుతూ జితేంద్ర సహాని పిటిషన్లో అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి మంగళవారం విచారణ జరిపారు. తన మీద నమోదైన అభియోగాలు అవాస్తవమని, అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే తాను ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నానని జితేంద్ర సుహాని పేర్కొన్నారు. కాగా విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జడ్జ్ జితేంద్ర సహాని పుట్టుకతో హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తర్వాత క్రైస్తవంలోకి మారారని, మతాధికారిగా పనిచేస్తున్నారని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం ఆయన తనను తాను హిందూగా పేర్కొన్నారని ప్రశ్నించారు. జితేంద్ర సహాని సమర్పించిన వివరాలను పరిశీలించి ఆయన మతానికి సంబంధించిన వివరాల్లో తప్పులుంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించిండ్రు. ఉత్తరప్రదేశ్లో హిందూగా చెబుతూ, హిందూగా నటిస్తూ మతం మార్చుకొని పాస్టర్లుగా లేకపోతే క్రైస్తవంలోనో ఇంకో దాంట్లోనో ఉన్న వాళ్ళకు చెక్కు పడబోతోంది. సర్టిఫికెట్లు క్యాన్సిల్ కాబోతున్నాయి. ఇట్లా రిజర్వేషన్ సర్టిఫికెట్లు పోతున్నాయి అంటే ఎవడు మతం మారతాడో చూస్తా. ఈడేమో అయ్యో హిందువుల్లోనే అణచివేత, అస్పృశ్యత ఉంది అని కథలు చెప్తూ మతం మారినప్పుడు ఆ మతంలో అస్పృశ్యత, అణచివేతే లేనప్పుడు మీకెందుకు రిజర్వేషను? సమానత్వం ఉంది కదా. ఈరోజు అదే చెప్తోంది రాజ్యాంగం, కోర్టులు కూడా. ఉత్తరప్రదేశ్ సీఎం అబ్బాబ్బా యోగి ఆదిత్యనాథ్ గారు, అలాంటి సీఎం మాకు ఎప్పుడు వస్తారా అని నేనైతే మస్తు ఎదురు చూస్తాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.